హలో అబ్బాయిలు, ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. మ్యాటర్ ఏంటో చెప్పే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేసేయండి. మార్నింగ్ నుంచి డీజిల్ ఆయిల్ ఫ్రై చేసిన ప్రతి ఒక్కటి తింటారు, ఇంటికి వచ్చి ఎందుకు వంక పెడుతున్నారు మీరు? అవును, నేను ఒప్పుకుంటా, బయట ఫుడ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రోజంతా ఒకే ఆయిల్ చెప్తూ ఉంటారు, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, బ్లాక్ సాల్ట్స్ యూజ్ చేస్తుంటారు, అయినా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఇంట్లో వెయ్యరు కాబట్టి అన్ని వంకలు వస్తాయి కదా మీకు. ఇంట్లో పెట్టే వంకలు ఎందుకు హోటల్స్లో పెట్టట్లేదు? అక్కడ కూడా పెట్టొచ్చు కదా. సరే, ఫర్ సపోజ్ ఒకవేళ వంక పెట్టినా డబ్బులు చేతికిచ్చి మరీ వస్తారు. ఇంట్లో అయితే ఫ్రీ సర్వీస్ కాబట్టి వంకలు వస్తాయా మీకు? ఆలోచించండి ఒకసారి. ఏంటి అమ్మాయిలు తినరా అని అనుకుంటున్నారు కదా మీరు. అమ్మాయిలు కూడా తింటారు, అది కూడా నేను ఒప్పుకుంటా. కానీ అమ్మాయిల కన్నా కొంచెం ఎక్కువ అబ్బాయిలే తింటారు. సర్లే, అయినా ఇవన్నీ నేను చెప్పాలా ఏంటి, మీకు తెలీదా ఏంటి? కానీ ఒక్కటి, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కానీ, లంచ్ చేస్తూ కానీ, డిన్నర్ చేస్తూ కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క పూట బాగుంది అని చెప్తారేమో అని మీ పేరెంట్స్ ఎంత వెయిట్ చేస్తారో తెలుసా మీకు? ఒకవేళ మీరు పొరపాటున బాగుంది అని చెప్తే మీ పేరెంట్స్ ఎంత మురిసిపోతారో తెలుసా? మీ పేరెంట్స్ అయితే 10 సార్లు, నెలకి 10 సార్లు అదే వంట చేస్తారు. మా అబ్బాయి బంగారంలా తిన్నాడు ఆ రోజు, ఇష్టంగా తిన్నాడు అని చెప్పి. నమ్మట్లేదా మీరు? ఒక్కసారి చెప్పి చూడండి. మీ ఇంటికి బంగారాలండి మీరు. అమ్మాయిలేంటి అనుకుంటున్నారా? అది కూడా చెప్తా. అమ్మాయిలు దే బర్న్ బ్యూటిఫుల్ అండ్ చిన్నప్పటి నుంచి బంగారాలే వాళ్ళు. ఎందుకు ఇక్కడ ఎక్కువ స్పెసిఫిక్గా అబ్బాయిల గురించే చెప్పానంటే, అబ్బాయిలకి ఆంజనేయుల్లాగా వాళ్ళ శక్తి వాళ్ళకి తెలీదు. అందుకే ప్యాంపర్ చేసి కొంచెం బుజ్జకిచ్చి చెప్పాలి. అదే అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర ఎక్కువ పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ ఉండిద్ది. సో వాళ్ళకి ఆల్రెడీ ప్యాంపరింగ్ ఉంటుంది. ఎక్కువ అరిచే వాళ్ళు ఎవరు ఉండరు, మమ్మీ తప్ప. మమ్మీ అరిస్తే మనం ఎక్కడ పట్టించుకుంటాం. సో అందుకే వాళ్ళకి ప్యాంపర్ చేయక్కర్లా. హర్ట్ అయితే సారీ, ఆలోచించండి ఒకసారి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్